విజయవాడలోని శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో ఉంటున్న 17 ఏళ్ల ఆయేషా అనే అమ్మాయిని అర్ధరాత్రి సమయంలో తల పగులగొట్టి బాత్రూంలోకి ఈడ్చికెళ్లి మరీ అత్యాచారం చేసి చంపేశారు. ఈ అమ్మాయిని చంపింది ఈ ఫోటోలో ఉన్న 21 సంవత్సరాలున్న అబ్బాయి అని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కానీ 8 సంవత్సరాల తర్వాత ఇతను ఏ తప్పు చేయలేదని మళ్లీ విడుదల చేశారు. మరి ఆయేషాని ఇంత దారుణంగా ఎవరు చంపేశారు? ఈ తల్లి శోకానికి 16 ఏళ్ల నుండి చెప్పులు అరిగేలా తిరిగినా ఎందుకు న్యాయం జరగలేదు? ఇలాంటి వీడియోస్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసి 1000 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ముత్తు కొల్లూరి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గుంటూరులోని తెనాలి పట్టణానికి చెందిన శంషాద్ బేగం మరియు ఇక్బాల్ పాషా అనే దంపతులకు 2 కూతురులున్నారు. వీరిలో పెద్ద కూతురే ఆయేషా మీరా. ఈ అమ్మాయి విజయవాడలోని శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్ అనే ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ అదే సిటీలోని నిమ్రా కాలేజ్ లో బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ హాస్టల్లోని ప్రతి ఫ్లోర్ కి ఒక హాల్, ఒక బెడ్రూమ్ మరియు ఒక కిచెన్ ఉన్నాయి. హాల్లో అయితే 4 అమ్మాయిలు, కిచెన్ లో అయితే 2 అమ్మాయిలు, బెడ్రూమ్ లో అయితే 2 అమ్మాయిలు ఉంటున్నారు. ఈ అమ్మాయిలంతా దాదాపు కాలేజ్ స్టూడెంట్స్ మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చి జాబ్ చేస్తున్నవారు. ఆయేషా హాల్లో 3 అమ్మాయిలతో కలిసి ఉండేది. అయితే డిసెంబర్ 25న క్రిస్మస్ హాలిడే అవ్వడంతో తన ఇంటికి వెళ్లిన ఆయేషా 26న మళ్లీ హాస్టల్ కు వచ్చింది. అయితే ఆ రోజు ఆయేషాతో పాటు ఉంటున్న 8 మంది అమ్మాయిల్లో కేవలం 3 మాత్రమే రూమ్ కి వచ్చారు. వీరిలో 2 అమ్మాయిలు కిచెన్ లో పడుకున్నారు. ఆయేషా మాత్రం ఒక్కతే హాల్లో పడుకుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కిచెన్ లో నిద్రిస్తున్న అమ్మాయి టాయిలెట్ కి వెళ్లడం కోసం నిద్ర లేచింది. చీకటిగా ఉండడంతో లైట్స్ ఆన్ చేసి అలా నడిచింది. అక్కడున్న సీన్ ని చూసి ఒక్కసారిగా షాక్ కి గురై గట్టిగా అరిచింది. ఆ అరుపులకు తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న హాస్టల్ వార్డెన్ మరియు వాచ్మెన్ పరిగెత్తుకుంటూ పైకి వచ్చారు. వారికి బెడ్ పైన ఉన్న ఆయేషా కనపడలేదు. కానీ ఆమె బెడ్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. అలా ఆమెను బయటికి ఈడ్చుకుంటూ వెళ్లిన రక్తపు మరకలు కనపడ్డాయి. భయంతో వారు ఆ మరకలను అలానే ఫాలో అవుతూ ముందుకు వెళ్లారు. అలా బాత్రూమ్ వరకు వెళ్లి డోర్ ను ఓపెన్ చేశారు. అక్కడ ఆయేషా బట్టలు లేకుండా నగ్నంగా మిగతా జీవిలా పడి ఉంది. అలా ఆమె కుడికాల్ని చున్నీతో ట్యాప్ కి కట్టేసి ఎవరో మానభంగం చేశారు. అలాగే ఆమె ఛాతిపై పెద్ద పెద్ద అక్షరాలతో చిరుత 143 అని రాసి పక్కనే ఒక లెటర్ పడేసి వెళ్లిపోయారు. ఆ లెటర్ లో ఏమని రాసి ఉందంటే, ఆ అమ్మాయి అంటే నాకు చాలా పిచ్చి, ప్రేమించమని ఎన్నోసార్లు బ్రతిమాలాను కానీ వినలేదు. అందుకే ఆమెను అనుభవించి ఈ అందం మరొకరికి దక్కకుండా చంపేశానని రాసి ఉంది. హాస్టల్ వార్డెన్ ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వెంటనే హాస్టల్ కి వచ్చి తమ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేశారు. ఇన్సిడెంట్ ఉదయం 5 గంటలకు అయితే సాయంత్రం 3 గంటల వరకు ఆయేషా పేరెంట్స్ తో పాటు మీడియాని కూడా లోపలికి రానివ్వకుండా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. కనీసం ఆమె పేరెంట్స్ ని కూడా ఎందుకు అలౌ చేయలేదని అడిగితే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అవుతాయని సమాధానం ఇచ్చారు. పోస్ట్ మార్టంలో ఆయేషాకు బలమైన దెబ్బలు తలగడం వల్లనే చనిపోయిందని తేల్చి చెప్పారు. దాంతో పోలీసులు నిందితుల కోసం వెతకడం ప్రారంభించారు. ముందుగా హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క వేలిముద్రలు మరియు డిఎన్ఏలను సేకరించి రెండింటినీ సరిపోల్చారు. కానీ వారిలో ఒక్కరి డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వలేదు. దాంతో రాష్ట్రంలో అత్యాచారం కేసులో నిందితుల వారైన వేలిముద్రలు మరియు డిఎన్ఏలను కలెక్ట్ చేశారు. కానీ వారిలో కూడా మ్యాచ్ అవ్వలేదు. ప్రేమ పేరుతో ఎవరైనా వేధించారా అని కాలేజీలో ఫ్రెండ్స్ ని అడగగా అలాంటిది ఏమీ లేదని సమాధానం ఇచ్చారు. మరి ఈ అమ్మాయిని ఇంత దారుణంగా అత్యాచారం చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ అత్యాచారం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తును కొనసాగించారు. అప్పుడే వారికి ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే ఆయేషా హత్య జరగకంటే ముందు 6 నెలల క్రితం నందిగ్రామ అనే విలేజ్ లో సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. కాకపోతే అక్కడ నేరస్తుడికి ఇలాంటి పని చేయడానికి అవకాశాలు రాలేదు. కారణం రూమ్ లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండటం చేత వారి అరుపులకు భయపడి నేరస్తులు పారిపోయాడు. కానీ సెక్యూరిటీ అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దానితో కోర్టు అతనికి 6 నెలల జైలు శిక్ష విధించింది. సో ఈ 6 నెలలు అతను జైల్లో ఉన్నాడు. రీసెంట్ గా జైలు నుండి విడుదలై మళ్లీ ఈ దారుణానికి ఒడికట్టాడు. ఆ నేరస్తుడే 21 ఏళ్లున్న సత్యంబాబు. సో పోలీసులు వెంటనే సత్యంబాబుని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ఇంట్రాగేట్ చేసి అతని చేత నిజాలు చెప్పించారు. అంతేగాక అతని మాటలను వీడియో రూపంలో రికార్డ్ చేసి కోర్టుకి సమర్పించారు. ఈ వీడియోలో సత్యంబాబు ఏమన్నారంటే, నాకు 2 ఏళ్ల క్రితం నా సొంత మర్దలతో పెళ్లి జరిగింది. కానీ నా ప్రవర్తన నచ్చక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నా శారీరక అవసరాల కోసం ఒంటరిగా కనపడిన అమ్మాయిలందరినీ టార్గెట్ చేసుకున్నాను. అలా ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్ నందు టీ తాగడానికి వెళ్లాను.
అక్కడ ఒక అమ్మాయి డాబా మీద తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది. ఒంటరిగా ఉన్న ఆమెను చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ అమ్మాయిని ఏదైనా చేయాలనుకున్నాను. ఇంతలోనే ఆ అమ్మాయి లోపలికి వెళ్లిపోయింది. నేను వెంటనే హాస్టల్ గోడ దూకి సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లిపోయాను. అక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిలో ఒక ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉంది. దానితో నేను మెల్లగా లోపలికి వెళ్లాను. అక్కడ హాల్లో ఒక అమ్మాయి పడుకొని ఉంది. ఆమెను చూడగానే నాకేమైనా చేయాలనిపించింది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళాక పక్కనే ఉన్న రూమ్ లో మరో 2 అమ్మాయిలు పడుకొని ఉన్నారు. సో ఆ అమ్మాయి అరిస్తే పక్కనే ఉన్నవారు లేచే అవకాశం ఉందని భావించి ఆ అమ్మాయిని చంపేసి నా కోరికని తీర్చుకోవాలనుకున్నాను. వెంటనే బయట ఉన్న కర్రతో ఆ అమ్మాయి తలపై బలంగా కొట్టాను. దానితో ఆ అమ్మాయి నిద్రలోనే మూలుగుతూ చనిపోయింది. తర్వాత ఆమెను బాత్రూంలోకి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి ఆమె శరీరం పైనున్న బట్టలు తీసి కాలిని ట్యాప్ కి కట్టేసి అత్యాచారం చేశాను. నాపై అనుమానం రాకుండా ఉండడం కోసం మళ్లీ హాల్లోకి వెళ్లి ఒక పెన్ పేపర్ తీసుకువచ్చి ఆ లెటర్ తో పాటు ఆమె ఛాతీపై చిరుత 143 అని రాశాను. అలా ఉదయం 4 గంటలకు హాస్టల్ గోడ దూకి బయటికి వచ్చేశాను. అలా ఎదురుగా ఉన్న టీ స్టాల్లో ఉదయం 11 గంటల వరకు అక్కడే ఉండి ఆ తర్వాత మా ఊరికి వెళ్లిపోయానని చెప్పాడు. పోలీసులు ఈ వీడియోని కోర్టుకు సమర్పించారు. అలాగే ఆయేషా ఒంటి మీద ఉన్న DNA మ్యాచ్ అయిందని మెడికల్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశారు. దానితో విజయవాడ మహిళా స్టేషన్ కోర్టు సత్యంబాబు స్వయంగా నేరం ఒప్పుకోవడంతో అతనికి 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. కానీ శిక్ష విధించే సమయంలో సత్యంబాబు ఏమన్నారంటే పోలీసులు వారిని బెదిరించి ఈ వీడియోలో అలా చెప్పకపోతే మా అమ్మానాన్నలను చంపేస్తామని బెదిరించారని కన్నీరు పెట్టుకున్నాడు. ఆయేషా వాళ్ళ అమ్మ కూడా ఈ కేసులో సత్యంబాబు ఎలాంటి తప్పు చేయలేదని అసలైన నేరస్తులు వేరే వారున్నారని వాదిస్తున్నారు. ఆమె ఏం చెప్తున్నారంటే ఈ హాస్టల్ నాటి మినిస్టర్ అయిన కోనేరు రంగరావుదని, ఈయన మనవడే కోనేరు సతీష్ తన ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడప్పుడు హాస్టల్ కి వచ్చి పార్టీలు చేసుకునేవాడు. ఈ సతీష్ కి ఆయేషా ఉంటున్న ఫ్లాట్ లో ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది. క్రిస్మస్ హాలిడేకి ఇంటికి వెళ్లిన అమ్మాయి తిరిగి హాస్టల్ కి రాలేదు. కానీ కోనేరు సతీష్ మరియు అతని ఫ్రెండ్స్ నైట్ 12 గంటలకి పార్టీ చేసుకుని తాగిన మత్తులో ఆయేషా రూమ్ కి వెళ్లి డోర్ కొట్టారు. డోర్ ఓపెన్ చేసిన ఆయేషా వారిని తిడుతూ దుర్భాషలాడింది. దానితో వారు ఆయేషా తలని బలంగా గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే కింద పడిపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నా కూతురిని నిందితుడు ఊపిరాడకుండా చేసి నా కూతురిని చంపేశారు. ఇలా ఆయేషా చనిపోయాక అసలైన నేరస్తుని రక్షించడం కోసం సాయంత్రం 3 గంటల వరకు కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా దొంగ సాక్ష్యాలు సృష్టించారని వాపోయారు. ఇలా సత్యంబాబుకి శిక్ష విధించిన తర్వాత వాళ్ళ అమ్మగారు సైతం కోర్టులో పిటిషన్ వేశారు. 8 సంవత్సరాల పాటు ఇరువురి మధ్య వాదనలు కొనసాగాయి. ఈ కేసులో కోనేరు సతీష్ ని విచారించగా తాను ఆ సమయంలో విజయవాడ లేనని బెంగళూరులో ఉన్నట్లుగా ఫ్లైట్ టికెట్ చూపించారు. చివరగా 2017 ఏప్రిల్ 2వ తేదీన హైకోర్టులో విచారణ వచ్చింది. విచారణలో సత్యంబాబు తరపున న్యాయవాది ఏమన్నారంటే నెంబర్ 1 పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆయేషా కేవలం తలకు బలమైన గాయం అవడం వల్ల చనిపోయిందని రిపోర్ట్ ఇచ్చారు. ఆమె అత్యాచారం జరిగినట్టు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ మీరేమో ఆయేషా అత్యాచారానికి గురైందని అది సత్యంబాబు చేసినట్లుగా నకిలీ సాక్ష్యాలు సృష్టించారు. అసలు సత్యంబాబుకి శృంగార సామర్థ్యం చాలా తక్కువ అని అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ని జడ్జి గారికి సమర్పించారు. నెంబర్ 2 అత్యాచారం చేసిన తర్వాత సత్యంబాబు అదే హాస్టల్ ముందున్న టీ స్టాల్ ముందు ఉదయం 11 గంటల వరకు ఉన్నట్లుగా చెప్పారు. అంత ఘోరంగా హత్య చేసిన వాడు అదే హాస్టల్ ముందు ధైర్యంగా కొన్ని గంటల పాటు టీవీ చూస్తూ ఉండగలడా? ఆ అమ్మాయి రక్తపు మరకలతో పడి ఉంది. ఆ సమయంలో సత్యంబాబుకి చిన్న రక్తం మచ్చ కూడా అంటలేదా? ఒకవేళ అంటినా టీ స్టాల్ ఓనర్ అది గమనించలేదా అంటే పోలీసులు టీ స్టాల్ ఓనర్ ని కూడా బెదిరించి అతని చేత కూడా దొంగ సాక్ష్యాలు సృష్టించారు. నెంబర్ 3 మీరెప్పుడైనా బెడ్రూమ్ లో డోర్ లాక్ చేసుకుని పడుకున్నప్పుడు ఏదైనా చిన్న వస్తువు కింద పడితేనే వినపడుతుంది. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయేషా పక్కన రూమ్ లో పడుకున్న 2 అమ్మాయిలకు ఎటువంటి వినికిడి సమస్య లేదు. పైగా ఈ రూమ్ కి డోర్ లాక్ చేయలేదు. మరి ఆయేషాపై దాడి చేసినప్పుడు ఆ అమ్మాయి కనీసం అరిచి ఉండదా? పోనీ హాల్లో ఉన్న ఫర్నిచర్ చిందర బందరం పడి ఉన్నప్పుడైనా ఆ అమ్మాయిలకు మెలకు వచ్చి ఉండదా అంటే పోలీసులే ఆ అమ్మాయిల్ని బెదిరించి బలవంతంగా దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేశారు. నెంబర్ 4 ఆ రోజు అర్ధరాత్రి వరకు ఒక అమ్మాయి మేడపై ఫోన్ మాట్లాడిందని చెప్పారు. ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడడం మానేసి లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఇన్సిడెంట్ జరిగింది. తన పక్క ఫ్లాట్ లో ఇంత జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిలకు కనీసం తెలియలేదా? ఈ అమ్మాయిలు ఫోన్ మాట్లాడినట్టు మీరే సీన్ క్రియేట్ చేసి ఆమె చేత అబద్ధం చెప్పించారు. దానికి తోడు సత్యంబాబు జడ్జి ముందైతే తను చెప్పినట్లుగా చెబుతాడనే ఉద్దేశంతో ముందస్తుగా అతన్ని భయపెట్టి నేరం ఒప్పుకునే విధంగా వీడియో క్రియేట్ చేశారు. అసలు ఈ వీడియో రికార్డింగ్ ఎవరి పర్మిషన్ తీసుకొని చేశారు? ఎవరి సమక్షంలో
సాక్ష్యంలో రికార్డ్ చేశారు. ఇలా ఈ దొంగ సాక్ష్యాలన్నీ పోలీసులు అసలైన నేరస్తుని తప్పించి అమాయకుడైన సత్యంబాబుని ఇరికించడానికి మాత్రమే క్రియేట్ చేశారని సత్యంబాబు తరపు న్యాయవాది వాదించారు. దానితో హైకోర్టు సరైన సాక్ష్యాలు లేవనే కారణంగా సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటిస్తూ అతనికి ₹1,00,000 చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా ఏ నేరం చేయకపోయినా 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు 2017లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాడు. కానీ ఇతను విడుదలయ్యే సమయానికి అతని తండ్రి అవమానాన్ని తట్టుకోలేక సత్యంబాబు అరెస్ట్ అయిన కొద్ది నెలలకే చనిపోయారు. అతని తల్లైన మరియమ్మ కూడా తమకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక మతిస్థీమితం కోల్పోయారు. తన యవ్వనమంతా చెయ్యని తప్పుకు జైల్లోనే గడిచిపోయిందని, తనకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగినా అతనికి ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి అతనికి అవుట్సోర్సింగ్ లో ఒక ఉద్యోగం లభించడంతో తన చెల్లెలు పెళ్లి చేసి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకి చెందిన అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయేషా మీరా కేసులో మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.